కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు గ్లాసు గుర్తు కేటాయించారు ఆర్వో శ్రీనివాసరావు. గ్లాసు గుర్తు కోసం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడటంతో ఆర్వో డ్రా తీశారు. ఈ డ్రాలో గ్లాసు గుర్తు జనసేన రెబల్ అభ్యర్థికి రావడంతో సంబరాలు చేసుకున్నారు. దీంతో ఏం జరిగిందో కలెక్టర్కు నివేదిక పంపారు ఆర్వో. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే గుర్తు కేటాయింపుపై అధికారిక ప్రకటన చేయనున్నారు ఎన్నికల అధికారి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రకు గ్లాసు గుర్తును కేటాయించారు ఆర్వో శ్రీనివాసరావు. గ్లాసు గుర్తు కోసం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడడంతో ఆర్వో డ్రా తీశారు. ఈ డ్రాలో గ్లాసు గుర్తు జనసేన రెబల్ అభ్యర్థికి రావడంతో సంబరాలు చేసుకున్నారు. దీంతో ఏం జరిగిందో కలెక్టర్కు నివేదిక పంపారు ఆర్వో. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే గుర్తు కేటాయింపుపై అధికారిక ప్రకటన చేయనున్నారు ఎన్నికల అధికారి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రాజేష్. థ్యాంక్ యూ. ఏవైతే ఏపీలో గాజు గ్లాస్ గుర్తుపై అయితే ఉత్కంఠ కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. జనసేన విజ్ఞప్తితో ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ అయితే కేటాయించారు. అయితే పారా 10B ప్రకారం అయితే జనసేన అభ్యర్థులకు గ్లాస్ గుర్తు అయితే గుర్తించిన విషయం అని చెప్పవచ్చు. అయితే ఒకవేళ జనసేన అభ్యర్థి ఆ స్థానంలో పోటీ లేకపోతే గ్లాస్ ఫ్రీ సింబల్ అయితే అంటున్నారు ఈసీ. అయితే అలాంటి స్థానంలో ఇండిపెండెంట్లు కోరితే గాజు గ్లాస్ గుర్తింపు కేటాయించే ఛాన్స్ కూడా ఉంది. అయితే గాజు గ్లాసు గుర్తు ఇతరులకు ఇవ్వద్దని ఈసీని కోరిన జనసేన. అయితే జనసేన వినతిపై ఇంకా నిర్ణయం తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం అయితే జనసేన వినతిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏపీలో గాజు గ్లాస్ గుర్తుపై అయితే కొనసాగుతున్న ఉత్కంఠ చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి జనసేన రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎవరైతే పాటంశెట్టి సూర్యచంద్రకి అయితే గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ముఖ్యంగా చూసుకుంటే ఓ పక్క జనసేనకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 21 నియోజకవర్గాల్లో వీరు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎక్కడైతే పోటీ చేయలేదో 154 స్థానాల్లో కూడా అక్కడ గాజు గ్లాస్ సంబంధించి రెబల్ అభ్యర్థి ఎవరిలో వారికి గాజు గ్లాస్ కేటాయించని చెప్పి ఇప్పటికే కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే వర్ణించే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ గాజు గుర్తు కోసం అయితే ముగ్గురు స్వతంత్ర అభ్యర్థి పోటీ పడే పరిస్థితి కనబడింది. అయితే ఒకే గుర్తు కోసం పోటీ పడడంతో అక్కడ ఎవరైతే ఆర్వో శ్రీనివాసరావు ఉన్నారో డ్రా తీసిన పరిస్థితి కనబడింది. ఇది ప్రధానంగా చూసుకుంటే డ్రాలో అనూహ్యంగా జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న ఎవరైతే పాటంశెట్టికి సూర్యచంద్రకి అయితే గ్లాస్ సింబల్ అయితే వరించి చెప్పుకోవచ్చు. అయితే దీంతో కలెక్టర్ కి నివేదిక పంపించామని చెప్పి ఎవరైతే ఆర్వో శ్రీనివాస్ తెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే కలెక్టర్ నుంచి అనుమతి రాగానే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి ఎవరైతే ఆర్వో శ్రీనివాస్ తెలిపే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 2019 నుంచి ఎవరైతే పాటంశెట్టి సూర్యచంద్ర ఉన్నారో వారైతే జనసేన అభ్యర్థిగా కూడా పోటీ చేసిన నేపథ్యంలో 2019లో 3వ స్థానానికి అయితే పరిమితం అయ్యారు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే 2024 ఆయన జనసేన. థ్యాంక్ యూ రాజేష్.